తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి గెలిపే జయంగా పనిచేసినటువంటి వ్యక్తి మరిపిళ్ళ తిరుమలేష్ మరణించడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని పలువురు వక్తులు వాపోయారు. ఆదివారం కోమల విలాస్ సెంటర్ పీడీఆర్ కన్వర్షన్లో ఆయన సంతాప సభ పోతిన రాము యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలిత మరిపిళ్ళ తిరుమలేష్ చిత్రపటానికి కొరగంజి భాస్కర్రావు, మరిపిళ్ళ శ్రీనివాసరావు, పోతిన పైటరావు, నంబూరు ప్రదీప్ కుమార్, మరిపిళ్ళ ఎల్లాజీ మరియు ప్రముఖులు తిరుమలేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక బీసీ నాయకుడిగా అన్ని పార్టీల వాళ్లతో మమేకమై అందరితో కలిసిమెలిసి ఉన్నటువంటి తిరుమలేష్ ఆయన మరణం తీరనిలోటన్నారు. ఆయన ఇటీవల నగరాల కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే ఆయన మరణం జీర్ణించుకోలేదని అన్నారు. తిరుమలేష్కి నివాళులర్పించిన వారిలో పొట్నూరు సునీల్, బంకా అప్పారావు, మజ్జి ఈశ్వరరావు, మాకిన సత్యనారాయణ, మజ్జి సీను, రాంపిళ్ళ వాసు, పోతిన అనిల్ కుమార్, బంకా శేఖర్, నాగోతి గురు, పొట్నూరు శివ, నాగోతి సింహాచలం తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈరోజు ఇలాంటి దుర్దినం వస్తుందని నగరాల కులస్తులు అందరూ, స్నేహితులు, బంధువులు, పార్టీ నాయకులు, తెలుగుదేశం తరపున నాయకులు అందరూ కూడా ఊహించినటువంటి పరిణామం ఏర్పడింది. మరిపిళ్ళ తిరుమలేష్ గారి ఈ యొక్క సందర్భం ఇలా వస్తుందని ఎవరు ఊహించలేదు. మరిపిళ్ళ కొండబాబు, అమ్మాజీ గార్ల వారికి 7 సంతానము, అందులో 5 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. మగపిల్లల్లో 2వ వారైనటువంటి మరిపిళ్ళ తిరుమలేష్ గారు పెద్దపాలెంలో జన్మించి విజయవాడ వాస్తవులైనటువంటి మా అన్నగారు అయినటువంటి కొరగంజి శేఖర్ బాబు గారి యొక్క ద్వితీయ సంతానాన్ని పరిణయమాడి ఇక్కడే స్థిరపడి బహుముఖ ప్రజ్ఞాశాలిగా, నగరాల్లో ముద్దుబిడ్డగా, తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా, బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా అనేక సేవా కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం పార్టీలో మంచి స్థానం సంపాదించి మంచి మంత్రులందరి దగ్గర కూడా మంచి మన్ననలు పొంది ఈ యొక్క నగరాలకి కులస్తులకి చైర్మన్గా పదవి తెచ్చుకోవడం గొప్ప అదృష్టంగా భావించాము. ఆయన లేని లోటు మరెవరూ తీర్చలేనిది. అటు మరిపిల్లవారి వంశంలో కానీ, ఇటు మా కొరగంజోళ్ళ అల్లుడి కింద మా దీంట్లో కానీ ఇలాంటి వ్యక్తి లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈయన 1966 1వ తారీఖు జూలై నెలలో జన్మించారు. 17/11/2025 కాలం చేశారు. ఆయన జీవితకాలం 59 సంవత్సరాల 3 నెలల 16 రోజులు ఈ భూమి మీద ఉండే అవకాశం ఆ భగవంతుడు కల్పించారు. ఎన్నాళ్ళు మనం బ్రతికామనేది కాదు ముఖ్యం, ఎన్ని మంచి పనులు చేస్తూ, ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ, ఎంత మంచి ఆదర్శవంతుడిగా, అజాత శత్రువుగా అందరిలో మన్ననలు పొందామనేది ముఖ్యం. అలాంటి వ్యక్తి మన మరిపిళ్ళ తిరుమలేష్ గారు. వారిని ఇలాగా స్మరించుకునే అవకాశం వస్తుందని ఎవరు ఊహించినటువంటి పరిణామం. వారి కార్యక్రమాలు తలుచుకుంటూ అందరం శోక సముద్రంలో ఉన్నాము. ఆయన లేని లోటు ఎవరో తీర్చలేంది. ఆయన ఏ లోకానున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబానికి మనందరం అండాదండగా ధైర్యాన్ని ఇచ్చి మనం నిలబెట్టాలని చెప్పి మనసారా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు, పార్టీ వాళ్ళు, బంధువులు, స్నేహితులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతుంటూ ఈ యొక్క అశ్రు నివాళిని అందరూ జయప్రదం చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు కొరగంజి భాస్కర్రావు. ఈరోజు ఒక మంచి మనిషిని, ఒక మంచి వ్యక్తిని, తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పార్టీ గెలిపే ధ్యేయంగా ఆ రోజున మరి పార్టీకి ముందు ఒక బీసీ నాయకుడిగా మరి ఆయనతో స్నేహం అటువంటిది. మాకు ప్రతిదీ కూడా పంచుకునేవాళ్ళం. పార్టీలు వేరైనా సరే ప్రతిదీ పంచుకునేవాళ్ళం. బీసీ నాయకుడిగా ప్రతి ఒక్క ఊరు, ప్రతి గ్రామం కూడా వెళ్ళి పార్టీని బలోపేతం చేసి ఈరోజు పార్టీని ఈ విధంగా గెలిపించడానికి ముఖ్య కారకులు బీసీ నాయకులు మన మరిపిళ్ళ తిరుమలేష్ గారు. మరి అటువంటి
కష్టాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, మరి ఇతర నాయకులు, పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా వారి యొక్క కష్టాన్ని గుర్తించి ఈ రోజున మన నగరాల కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఒక మంచి ఇది క్రియేట్ చేశారు. మరి ఇంకా పాపం నగరాలకి ఆయన ఇంకా మంచి సేవ చేయాలి అని చెప్పి కూడా మాతో పంచుకున్నారు. ఈ టైంలో వారు వెళ్ళిపోవడం మా అందరికీ కూడా చాలా దుఃఖ సాగరంలో మునిగిపోయాము. అదే కాకుండా మళ్ళీ ఈ కులమే కాకుండా మా వయస్సు కులంతో కూడా చాలా అనుబంధం ఉంది. సిఎల్ కాంతారావు గారితో వారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించి వారితో ప్రయాణం చేయడం, ఈ ఛాంబర్ ఆఫ్ కామర్సే కాకుండా ఇంకా అనేక గాంధీజీ మహిళా కళాశాలలో కూడా దాన్ని గుర్తించి మెంబర్గా ఇచ్చారు. మరి అతనికి చాలా ప్రాణం, అతనికి చెప్పడానికి కూడా కాంతారావు గారికి మేము భయపడ్డాము. మరి ఏమవుద్దో ఏంటో మరి చెప్తే అని చెప్పి, ఎందుకంటే అంత ప్రాణమిత్రుడు ఆయన. వైశ్యాసులో కూడా మా అందరికీ కూడా చాలా ప్రాణమిత్రుడు ఆయన. అటువంటిది ఆయన ఈరోజు తీసుకెళ్ళిపోవడం భగవంతుడు కొంచెం మాకు అందరికీ కూడా ఈరోజు దుర్దినం, చాలా బాధాకరంలో ఉన్నాం అందరూ. తిరుమలేష్ గారు మనందరి మధ్యలో మంచి ఆప్యాయత, మంచితనానికి మారుపేరుగా మనందరి మధ్యలో నిధులు ఉన్నారు. ఆయన ఎవరికి ఈ కులం ఆ కులం అని కాదు, ఎవరికైనా కూడా ఆపదంటే నేనున్నాను అనే పరిస్థితిలో ఉండేవారు వారు. అలాగే స్నేహానికి అభ్యుదయం కలిగినటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. అట్లాగే అతని యొక్క సేవలు గుర్తించి గవర్నమెంట్ ఏపీ నగరాల సంఘానికి వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్గా చేయడం అనేది చాలా గౌరవమైనటువంటి పదవి. ఆ పదవిలో ఆయన చనిపోవడం అంటే దురదృష్టకరం. మన కులమే దానివల్ల బాధపడిందని మనం అందరం కూడా విచారించాల్సినటువంటి విషయం అది. కానీ తిరుమలేష్ గారు మన మధ్యలో లేకపోవడం చాలా లోటుగా మనం అందరం భావించాలి. అతని ఆత్మకి కుటుంబ సభ్యులు ఓదార్పుకి అన్నిటికీ కూడా శాంతి చేకూరాలని నా మనస వాచ అన్నీ నేను కోరుకుంటున్నా. తిరుమలేష్ గారు లాంటి మనిషి, మరొక మనిషి, కల్మషం లేకుండా ఉండే మనిషి మళ్ళీ మనకు దొరుకుతారని నేను అనుకోవటం లేదు. అసలు Like, subscribe and press the bell icon for new updates.